హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేఎం వైబ్స్. ఈరోజు హెయిర్ గ్రోత్ కోసం మంచి ఆయిల్ చూపించబోతున్నాను. దీనికోసం కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ ఒక పావు కేజీ తీసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. కలోంజీ సీడ్స్ 2 టీ స్పూన్స్, ఫెనుగ్రీక్ సీడ్స్ 4 టీ స్పూన్స్ తీసుకోవాలి. కలోంజీ సీడ్స్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండటం వల్ల హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేస్తుంది, హెయిర్ ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇంకా ఫెనుగ్రీక్ వల్ల ఎలాంటి హెయిర్ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది. ఎలా అంటే డాండ్రఫ్ ఉన్నా కానీ, హెయిర్ లాస్ అవుతున్నా కానీ, హెయిర్ రీగ్రోత్ అవ్వట్లేదన్నా కానీ అన్నీ సాల్వ్ అవుతాయి. మర్వం అనేది ఆప్షనల్ అండి, ఇది మంచి స్మెల్ కోసం వేసాము. బ్రింగ్రాజ్ అనేది 1 కప్ తీసుకోవాలి. బ్రింగ్రాజ్ హెయిర్కి ఎక్కువగా యూజ్ చేయటం వల్ల హెయిర్ వైట్ అవ్వకుండా ఉంటుంది, ఇంకా హెయిర్ వాల్యూమ్ కూడా పెరుగుతుంది. ఎర్రమందార పూలు ఒక 10 తీసుకోండి. ఈ ఎర్రమందార పూలు వాడటం వల్ల కొత్త హెయిర్ అనేది పుడుతుందన్నమాట. గిన్నెలో తీసుకున్న ఆయిల్లోకి బ్రింగ్రాజ్, కలోంజీ సీడ్స్, ఫెనుగ్రీక్ సీడ్స్, మర్వం ఇంకా మందార పూలు అన్నీ వేసి స్టవ్ మీద పెట్టుకోండి. హెయిర్కి మనం పైన ఎన్ని అప్లై చేసినా కూడా ఇంటర్నల్ హెల్త్ బాగుంటేనే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి అంటే మంచి ఫుడ్ తీసుకోవాలన్నమాట. ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి, వాటర్, బటర్ మిల్క్ ఇలా ఎక్కువగా తీసుకోవాలి. ఆయిల్లో మందార పూలు యూజ్ చేస్తున్నాం కదా, ఈ మందార పూలు స్ప్లిట్ ఎండ్స్ లేకుండా కూడా హెయిర్ బ్రేకేజ్ అవ్వకుండా కూడా చూస్తాయి. ఆయిల్ని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని కంటిన్యూస్గా యూజ్ చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయండి. ఇది నేను ఆల్రెడీ 8 మంత్స్ నుంచి యూజ్ చేసి రిజల్ట్స్ చూసాకే మీకు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. 2 డేస్ హెయిర్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత 3rd డే హెడ్ బాత్ చేయండి. వీక్లో కనీసం 2 టైమ్స్ అన్న హెడ్ బాత్ చేయాలి. అలానే దువ్వెన్ని వీక్లీ వన్స్ అయినా క్లీన్ చేసుకోవాలి. పిల్లో కవర్స్ రెగ్యులర్గా చేంజ్ చేసుకోవడము ఇలాంటివన్నీ ఫాలో అవ్వాలి. మధ్య మధ్యలో ఆయిల్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. హెయిర్ గ్రోత్ కోసం బెస్ట్ ఫుడ్ తీసుకోవాలి అంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఎగ్, పన్నీరు, సోయాబీన్స్ ఇలా అన్నమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటివి కూడా బాగా తీసుకోవాలి. క్యారెట్, కుకుంబర్, స్వీట్ పొటాటో. చూసారు కదా ఆయిల్ ఎలా చేంజ్ అయిందో, గ్రీన్ కలర్లోకి మారింది. మెంతులు ఇలాగా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి స్టీల్ స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి. వేడిగా ఉన్నప్పుడే స్ట్రెయిన్ చేసుకోవాలి, లేదంటే ఆకు ఆయిల్ పీల్ చేసిద్ది మళ్ళీ. కొంచెం చల్లారిన తర్వాత మీరు యూస్ చేసుకునే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ మిగిలిపోయిన పిప్పి ఉంది చూడండి, దీన్ని కావాలంటే యూస్ చేసుకోవచ్చు లేదా పారేయచ్చు. ఒకవేళ హెయిర్కి అప్లై చేయాలనుకుంటే కనుక అప్లై చేసి ఒక 20 మినిట్స్ ఉన్నాక హెడ్ బాత్ చేసేయండి. చల్లారిన తర్వాత ఇలా వేరే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసాము. ఆయిల్ చూసారు కదా ఎలా ఉందో గ్రీన్ కలర్లో. కంటిన్యూస్గా యూస్ చేస్తే కనుక చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది. యూస్ చేసి చూడండి ఒకసారి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.